ఈ దశాబ్ద కాలంగా ఈ 10 సంవత్సరాల కాలంలో మాత్రం బీసీలు అంటే బీసీ నాయకత్వం పెరిగింది, బీసీలలో చైతన్యం పెరిగింది. కాబట్టి ఈ రోజు ఎవరు చూసినా ఏ పార్టీ స్టాండ్ తీసుకున్నా ఇవాళ బీసీ నినాదమే ఉంది. మనం చూస్తా ఉన్నాం ఆల్రెడీ. ఏ న్యూస్ ఛానల్లో చూసినా, ఏ పేపర్లో చూసినా ఇవాళ బీసీ నినాదమే. ఈవెన్ కొంతమంది ఓసీలు కూడా బీసీ నినాదం ఎత్తుకుంటా ఉన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ప్రస్తుత తెలంగాణలో ఏం నడుస్తుంది? బీసీ వాస్తవంగా 56% తెలంగాణలో మనం తీసుకుంటే 56% బీసీలు ఉన్నారు. ప్రస్తుతం మాకు బీసీలకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్స్ కేవలం 29% మాత్రమే. 56% మా జనాభా ఉంటే మాకు అందుతున్నటువంటి రిజర్వేషన్ చాలా తక్కువ, అది కంపేర్ చేసుకుంటే. అదే ఓసీలు 15% ఉన్నారు కేవలం. అంటే రాష్ట్ర జనాభాలో 15% ఓసీలు ఉన్నారు. కానీ వాళ్ళు అనుభవిస్తున్నది దానికి రెట్టింపు, 3 రెట్లు 4 రెట్లు ఎక్కువనే వాళ్ళు రాజ్యాన్ని ఏలుతున్నారు వాళ్ళు. కాబట్టి ఇక ఇప్పుడు కంపల్సరీ ఈ రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడు ఒక రాజకీయ రంగంలోనే కాదు, యాజ్ నేను ఒక విద్యార్థి నేతగా ఏం కోరుకుంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ తో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా ఒకటేసారి ఇటు రాజకీయాల్లో ఇటు విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము మా బీసీ విద్యా సంఘం తరపున, బీసీ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. మీకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉందా పూర్తిగా మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి?